హాయ్ ఎవరు ప్రజెంట్ మనీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. కాట్రలపల్లిలో ఇక్కడ గేదెల అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి బ్రదర్ అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాము. ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయి, బ్రీడ్ ఏ బ్రీడ్ ఉన్నాయో బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. నమస్తే అండి. ఆంధ్ర తెలంగాణ రైతు వాళ్ళందరూ నమస్కారం. మన డైరీ వచ్చి మనీ డైరీ ఫామ్ అండి. మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాట్రలపల్లి విలేజ్ అండి. మన దగ్గర ప్యూర్ ముర్రా జాతి గేదెలు 360 రోజులు కూడా ఉంటాయండి. మన దగ్గర క్వాలిటీ విషయానికి వస్తే నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. మీకు ధర విషయానికి వస్తే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ₹1,00,000 నుంచి ₹1,50,000 వరకు ఉంటుందండి గేదె ధర. మీరు ఎక్కడైనా చెప్పొచ్చు తక్కువ ఉన్నది ఎక్కువ ఉంటుందని. ఇప్పుడు మీకు మంచి గేదెని కొనాలంటే ₹1,00,000 నుంచి ₹1,50,000 వరకు పెడితేనే మీకు గేదెలు మంచిగా వస్తాయి. ఎవరైనా సరే వచ్చిన వరకు మాత్రం అది అందరికి గమనించుకోండి. 80,000 ఉన్నాయి, 70,000 ఉన్నాయి, 90,000 ఉన్నాయి అంటే మాత్రం మీరు నమ్మొద్దు. అది గ్రేడెడ్ వస్తాయండి మీకు తక్కువలోనే. క్వాలిటీ కావాలంటే మాత్రం కంపల్సరీ ₹1,50,000 వరకు మీరు క్వాలిటీ పెట్టగలనంటేనే ముర్రా జాతి గేదెల్లోకి రండి. చూడండి క్వాలిటీ చూసుకోండి. 14 లీటర్లు అవుతుంది రోజు మీద. దీని క్వాలిటీ చూడండి, రింగ్ కానీ సైజ్ కానీ క్వాలిటీ ఓకే. ఇంకా 10 రోజులు ఉందండి. ఇది 10 రోజులు, ఇది కూడా చూడండి. ఇది ఎంత క్వాలిటీగా ఉంటుందో. ఇది ఈ క్వాలిటీ మాత్రం నెంబర్ 1 ఉంటాయండి. మీరు చూసుకోండి, వచ్చి డైరెక్ట్ గా వచ్చి చూసుకొని తీసుకెళ్ళండి. మన డైరీ వచ్చి మనీ డైరీ ఫామ్ అండి. డైరెక్ట్ గా రండి. డైరెక్ట్ గా వస్తే అందరి మీద 10-15 తగ్గించే ఉంటది గేదె ధర. మీరు చెప్పుడు మాటలు మాత్రం వాళ్ళకిచ్చి మాత్రం మోసపోవద్దండి. అంటే బ్రీడ్ అంటే గ్రేడ్ ముర్రా కంటే కూడా ముర్రా కొంటే ఏంటంటే వాళ్ళకి 2 కాలాలు ఎన్ని కాలం ఉంచుకున్నా సరే మీరు ఇప్పుడు ఎట్టిన డబ్బు ఎప్పుడు పోదండి. ఇప్పుడు మీరు ₹1,40,000 ఎట్టినాయి, ₹1,50,000 ఎట్టినాయి, ₹1,30,000 ఎట్టినాయి. మీరు పెట్టిన డబ్బు మీరు 4-5 ఈతలు తాగే కూడా ఆ డబ్బు అలాగే నిలబడి ఉంటుంది. ఈ లోపల మీరు ప్రాఫిట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదండి. గేదె రేటు కూడా ఇప్పుడు మంచి పెరిగిపోద్దండి. ఇంకా బాగా పెరుగుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ 10-15 ఏళ్ళు తేడా వచ్చిందండి గేదె మీద. ఇంక్రీజ్ అయింది. అప్పుడు ₹1,30,000కి గేదెని ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ₹1,30,000 లాగా అవతలేదండి. 1,35,000, 1,40,000, 50,000 మినిమం. ఇటువంటి క్వాలిటీ ఉండంటే 50,000 వరకు కూడా పెట్టాలి. 1,50,000 వరకు కూడా పెట్టాలి. మీరు ఎప్పుడైనా సరే చూసుకోండి. డైరెక్ట్ గా వచ్చే వాళ్ళు మేము అన్ని కూడా మంచి క్వాలిటీ అయినా ఇస్తామండి. ఇది కూడా 16 లీటర్ల కెపాసిటీ అండి. ఇది 16 లీటర్లు చూసుకోండి. 16 లీటర్లు ఇంకా 10-20 రోజులు ఉందండి టైం. ఇంక ఇదంతా చెయ్యాలి. ఇక క్వాలిటీ అయితే నెంబర్ 1 ఉంటుంది మన డైరీ ఫామ్ లో మాత్రం. మీరు ఎవరైనా వచ్చినప్పుడు మీరు డైరెక్ట్ గా మనకి రాజమండ్రికి వచ్చి ఫోన్ చేయండి, మేము రిసీవ్ చేసుకుంటాం. లేదు ఇక్కడ ఉంటానన్నా సరే మన దగ్గర రూమ్ కూడా ఉందండి సార్, షెడ్ లోనే. ఇక్కడ ఉండొచ్చు, చూసుకోవచ్చు. మనం ఏం పెడుతున్నాం, ఏం చేస్తున్నాం, దాన ఏం పెడుతున్నాం, గడ్డి ఏం పెడుతున్నాం అన్ని కూడా చూసుకోవచ్చు. చూసుకునే తీసుకెళ్ళొచ్చు. మనం పెట్టిది కూడా ఎండుగడ్డి, పచ్చగడ్డినండి. ఇంకో పచ్చగడ్డి ఇదండి, కోఫోర్ గడ్డి. ఇది దీంట్లో ఏముండదండి, అంటే కడుపు నిండడానికి అంతే. అంటే ఇది మీరు లేకపోతే ఆల్రెడీ లేదు వేసిందేనండి కోఫోర్. ఈ గడ్డి వాడతామండి. ఈ గడ్డి వాడి మనం దాన విషయం కొత్త జొన్నలు ఉడకబెట్టి ఎడతామండి. దానాలు కొత్త మన గేదెలకి అయితే మాత్రం ఇప్పుడు కూడా మన దగ్గర గ్యారెంటీ ఏముంటదంటే మైకి, రొమ్ముకి, పాలకి గ్యారెంటీ ఉంటదండి 15 రోజుల వరకు గేదెని తీసుకెళ్ళాక. ట్రాన్స్పోర్టేషన్ కొత్త 3 గేదెలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తామండి. 3 తక్కువ తీసుకుంటే డీజిల్ మట్టుకు పెట్టుకోవాలి బండికి. మన దగ్గర క్వాలిటీ అయిన గేదెలు ఉంటాయి. చూడండి, గేదెలు అన్ని కూడా నెంబర్ 1 ఉంటాయి. సెకండ్ లాక్టేషన్ ఉంటాయండి. సెకండ్ నిండు శివుడుదండి. ఇది పాలు ఇది ఇప్పుడు 5 రెడీగా ఉన్నాయండి. 5 రెడీగా ఉన్నాయంటే 6 అవుతుందండి. 6 అవుతుంది. ఇది ఇంకా ఇది సెకండ్ లాక్టేషన్. ఇది చూడండి, క్వాలిటీ మాత్రం బాగుంటాయి సార్. ఇలా సైజు ఉన్నాయి, క్వాలిటీ ఉన్నాయి తీసుకుంటే మనకి గేదె ఎన్నాళ్ళు ఉన్నా సరే మనకి ఏం పోదండి. చూడండి, ఒళ్ళు మెత్తని మనం ఎక్కడ చేసినా అక్కడ వస్తుంది. బుర్ర రింగు అన్ని కూడా ఏదైనా అన్ని మన క్వాలిటీ తీసుకోవడం వల్ల మెయిన్ సెలక్షన్ లో ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు చెప్పేది సెలక్షన్ ఇంపార్టెంట్. సెలక్షన్ జాగ్రత్త చేసుకోండి, మీ డైరీ ముందుకు తీసుకెళ్ళండి. సో చర్మం అనేది పల్చగా ఉంటే గేదె అనేది ఎక్కువ పాలిస్తుందండి. ఇక లోన్ డెలివరీ అయిందండి. రండి, మాయేస్తుందండి. పొద్దున్నే డెలివరీ అయిందండి. దోణి ఇలా ఎదరగా తీసుకోవాలండి. ఈయనగా దోణి ఇలా ఎదరగా తీసుకోవడం ఏవద్దంటే దోణి నాగుతాం వల్ల అది దాని నమ్ముతుందండి. ఈనేటప్పుడు దగ్గరుండి చూసుకోవాలా. చూడండి, అలా ఎట్టుకుంటే అలా నాగుతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే గేదె అనేది ఈనప్పుడు మాత్రం 100% దాని ముందరే కట్టుకోవాలా. ఈనేటప్పుడు దగ్గరుండి దోణ నాగించుకోవాలండి. ఏ మాత్రం ఇప్పుడు మీరు నాగించుకోకపోతే ఆ ఈతకు ఫెయిల్ అయిపోద్ది గేదె. అంటే దూడ మర్చిపోతే మాత్రం ప్రాబ్లమే.
దూడను మర్చిపోతే ప్రాబ్లమే. మర్చిపోతే ప్రాబ్లం అండి. ఈతకి ఫెయిల్ అవుతుంది కంపల్సరీ. మీరు చుట్టూ మా దీనంత ఈతకి మేము మాయ వేసేటప్పుడు కానీ దగ్గర ఈయనక ఒక 2-3 గంటలు దాని మీద స్పెన్స్ చేయాలండి. ఆ రోజుకి మనం పాలు తీసే వరకు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ మాత్రం ఫస్ట్ లోనే తేడా చేస్తే అదే తేడా కొడుతుంది ఎక్కడికైనా మనకి. అలాంటి కేసులు కూడా వింటుంటారు అంటే దూడ మర్చిపోయింది అన్న వింటారండి. ఇప్పుడు చూలు అందరూ కూడా తెలుసున్న వాళ్ళు ఎవరు రావట్లేదండి. అందరూ కొత్తగా చేద్దామన్న దిగుతున్నారు అందరూ. వాళ్ళకి పూర్తిగా తెలియదు. తెలియక ఏం చేస్తున్నారంటే ఈనేటప్పుడు దగ్గర ఉంటలే కడిసి వెళ్ళిపోతున్నారు. సీలో ఇలా కడిసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూసి పొద్దున్న వచ్చేటోడికి ఇది ఎంత ఉందో ఏమవుతుందో ఏం చూడరు కదా. ఒకదానికి ఈనిసాక కూడా మాయతో పాటు బుడ్లమై వచ్చే అవకాశాలు ఉంటాయండి. మాయ వేసాక ఆ మాయని తీసి ఏదో దగ్గర చెట్టుకో దేనికో ఏదో దానికి దూరంగా పడేయాల. మాయ వేసాక కొన్ని తినకూడదండి. తిన్న ప్రాబ్లమే. తిన్నకంట దాన్ని సంచిలో మూట కట్టి దూరంగా ఏదో చెట్టుకి కట్టుకోవడం లేదా చెరువులను పాడేసుకోవడము అలా చేసుకోవాలి. దానికి ఇబ్బంది ఉండదు. ఎవరైనా జాగ్రత్త చేసుకుంటే డైరీ సక్సెస్ఫుల్ అండి. జాగ్రత్తగా చేసుకోవాలి. వాళ్ళ దృష్టి బట్టి ఉంటది. గేదెలకు ధరల వ్యత్యాసానికి అయితే ఇప్పుడైతే 1,00,000 నుంచి 1,30,000, 1,40,000, 1,50,000 అండి మినిమం ధర. ఇంకా అంతకు తక్కువ అయితే గేదె క్వాలిటీ అయింది రాదండి. అంతకు తక్కువ అయితే క్వాలిటీ అయిన గేదెలు రావు అని చెప్తే. గేదెలు చూడండి అన్ని కూడా చాలా బాగుంటాయి. సో ఎప్పుడైనా సరే క్వాలిటీ గేదె అనేది రేట్ అయితే క్వాలిటీ కంపల్సరీ అండి. క్వాలిటీ లేకపోతే ఇబ్బంది కదండి. చూడండి ఇలా తీయండి అమ్మా గేదెలు. ఎంత సైజు ఉంటుంది చూడండి గేదె. సో ఇవి పర్ఫెక్ట్ గా డైరీ ఫామ్ అయితే పర్ఫెక్ట్ సైజ్ అండి. పర్ఫెక్ట్ చూడండి. దాని సైజ్ చూడండి. ఏ సైజ్ క్వాలిటీ చూడండి. ఇప్పుడు రైతులు కొనేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకొని కొనాలా? డైరీ ఫామ్ వాళ్ళు కొనేటప్పుడు ఎలాంటి గేదెలు తీసుకోవాలా? రైతు కొనేటప్పుడు లేత వస్తువు కొనుక్కోవాలండి. అంటే సెకండ్ లాక్టేషన్ కొనుక్కోవాలా. ఏది సెకండ్ లాక్టేషన్ కొనుక్కోవడం వల్ల ఆయనకి ఏమవుతుందంటే అది ఒక 4-5 ఈతలు ఎండడానికి ఆయన అవకాశం ఉంటది. ఇప్పుడు ఇప్పుడు చూడండి ఆ శివరం చూడండి. అలా మొదలై కొనుక్కున్నాం అనుకోండి మనకి ఈ ఈతలోనే అయిపోయాక మళ్ళీ కటింగ్ అమ్మేసుకోవాలి. అదనమాట ఆ శివరది. ఆ టైపు కొనుక్కుంటే ఇలా మన లేత వస్తువు కొనుక్కోవడం వల్ల మనం ఏమవుద్దంటే మనకి అవకాశం ముందుకుంటది అనమాట. ఎంతసేపు ఇప్పుడు ఎట్టి డబ్బులు పెట్టి ఒకసారి తీయాలంటే తీయలేరు కదండి. పెట్టుబడి ఒకసారి తీయాలంటే తీయలేరు కదా. సో లాంగ్ టర్మ్ లో ఉంచుకోవాలనుకుంటే లేత గేదెలు తీసుకోవాలి. పాలు ఇచ్చి గేదెలు లేత తీసుకుంటే ఈత కాదు వచ్చి ఈతకైనా పాలు పెరుగుతాయండి. అదే మొదట తీసుకుంటే ఈత కాదు వచ్చేది తగ్గుతూ ఉంటాయి. అదన్నా సెకండ్ లాక్టేషన్ తీసుకోవాలా. ఇప్పుడు ఇలా ఉండాలి గేదె. ఎప్పుడు కూడా స్ట్రక్చర్ చూడండి గేదె ఎలా ఉంది. సో కడ నుంచి కడకి కింద రొమ్ము స్టైల్ చూడండి. అలా షాపుకి తీ. మీ దగ్గర పాడి గేదెలు ఎక్కువ ఉంటాయా నిండు సుడి గేదెలు? పాడి గేదెలు ఎక్కువ ఉంటాయి, నిండు సుడి గేదెలు ఎక్కువ ఉంటాయి. పాడి గేదెలు ఎక్కువ ఉంటాయి, నిండు సుడి గేదెలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా అట్ట క్వాలిటీ. ఇవన్నీ నీట్ గా ఇదంతా చేసేటప్పుడు గేదె అందం వస్తుందండి. ఎంత వస్తుంది అంత వస్తుంది అందం అంతా. ఎక్కడి నుంచి వస్తుంటారు ఇక్కడ గేదెలు కొన్ని? గేదెలకి మన దగ్గరికి వరంగల్ నుంచి వచ్చారండి. నిన్న 3 ఆటలు తీసుకెళ్లారు. అలాగే ఎక్కడి నుంచి తెలంగాణ ఎక్కువ అండి. తెలంగాణ అంతా ఎక్కువ. తెలంగాణ వాళ్ళు ఇక్కడికి ఎక్కువ వస్తుంటారు. చూడ గేదె అన్ని చూడ క్వాలిటీ నడిపించండి. దాని సైజ్ చూసుకుంటే రొమ్ము స్టైల్ చూడండి. అవి ఈజీగా పిండుతుంది అటువంటి గేదెలు ఈజీగా. సో చూసుకోవచ్చు డైరీ ఫామ్ దగ్గర రెగ్యులర్ గేదెల అమ్మకానికి ఉంటాయి. ఎవరికైనా ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలుగా మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.